హాయ్ ఫ్రెండ్స్, చాలామంది వేసవి కాలంలో సబ్జా గింజలు వాటర్ తాగుతారు కదా. ఇప్పుడు దాన్ని చెట్టుని చూద్దాము. చాలా వరకు సబ్జా చెట్టు అంటే ఎవరికి తెలియదండి. ఇది సబ్జా చెట్టు. ఇది మ్యాక్సిమం తులసి చెట్టుని పోలి ఉంటుంది. కాకపోతే తులసి చెట్టులో గింజలు కొద్దిగా సన్నగా ఉంటాయి, దీంట్లో కొద్దిగా లావుగా ఉంటాయి. గింజలు చూద్దాము. చూడండి, గింజలు లావుగా ఉన్నాయి. తులసి చెట్టుకి ఏంటంటే కొద్దిగా సన్నగా వస్తాయి, అంటే మన ఆకుకూర గింజల్లాగా వస్తుంది తులసి చెట్టుకి. ఇది లావుగా వస్తుంది. వీటిని ఒక బౌల్లో వేసి చూద్దాము. సెకండ్స్ ఆఫ్ మూమెంట్స్లోనే ఇవి ఉబ్బుతున్నాయి. చూడండి, లైట్గా ఉబ్బుతూ ఉంటాయి. అలా కాసేపు పెట్టేసామంటే బాగా ఉబ్బిపోతాయండి. చూడండి, వీటిని ఇప్పుడు వేసవి కాలంలో మనము చలవ చేసేదానికి యూస్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో నిమ్మకాయ పిండుకొని నైట్ నానబెట్టుకుంటే బాగుంటాయండి సబ్జా గింజలు. అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సబ్జా గింజల్ని వేస్తున్నాను. షుగర్ ఒక చెంచా వేసుకొని బాగా మిక్స్ చేసి తాగామంటే బాడీ హీట్ని చల్లారుస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.